హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఎంతో యూజ్ అయ్యే సొంటి పొడి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది అందరికీ కూడా డెఫినెట్లీ యూజ్ అవుతుందండి. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు నేను జింజర్ని అల్లంని తీసుకున్నాను అన్నమాట. సో మనకు అల్లం పైన మట్టిలాగా ఉంటుంది కదా. సో ఆ మట్టినంతా కూడా నేను ఒక 2-3 టైమ్స్ వరకు శుభ్రంగా పోయేలాగా నేను క్లీన్ చేసుకున్నాను. అలాగే క్లీన్ చేసుకొని ఈ అల్లం మీద తొక్క పీలంతా కూడా ఫీల్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఇది క్లీన్ చేసుకుంటూ దీని గురించి నాకు తెలిసిన వరకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో మీరందరూ కూడా డెఫినెట్గా ఇలా అల్లంని ఇలా ఈజీ ప్రాసెస్సే, ఎక్కువ పని కూడా ఏముండదండి. ఇలా యూజ్ చేస్తే మనకు చాలా మంచిదనమాట. ఇంకా నేను ఈ అల్లం మీద ఉన్న ఈ పీలు అల్లం పొట్టు అంతా కూడా నేను ఒక స్పూన్తో ఇలా తీసుకుంటున్నాను. మనము తినే ఆహారం ఈజీగా జీర్ణం అవ్వడానికి ప్రతిరోజు కూడా మొదటి ముద్దలో ఈ సొంటి పొడిని కంపల్సరీ తీసుకోవాలండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చు. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, వెయిట్ లాస్ కానీ, జలుబు దగ్గు లాంటి వాటికి కానీ మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్లా ఈ సొంటి పొడిని మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి అందరూ కూడా. సో ఇప్పుడు ఇంకా నేను ఇదంతా కూడా పీల్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు కూడా మొదటి ముద్దలో 1 టీ స్పూను ఈ సొంటి పొడి కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తినండి. చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే చిన్నపిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల చంటి పిల్లలకు దగ్గు, జలుబు లాంటివి చేయకుండా ఉంటాయండి. మనము ఈ ఎంత క్వాంటిటీ కావాలో, మనకు ఎంతైతే క్వాంటిటీ అనేది ఇంట్లో చేసి పెట్టుకోవాలో అంత క్వాంటిటీ అనేది తీసుకోండి. మనకు ఇలా డ్రైగా చేసి పెట్టుకుంటే ఏంటంటే పౌడర్ అనేది పాడవదండి, ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. సో వీటికి ఎలాంటి ఎక్స్పైరీ డేట్స్ అలాంటివి ఏమీ ఉండవండి. ఎందుకంటే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, మన కళ్ళ ముందు ఎలాంటి కెమికల్స్ ఏమీ కలపం కదా. సో మనం ఎన్ని రోజులైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చక్కగా. ఇది అంతా పౌడర్లా చేసుకున్న తర్వాత చక్కగా గాజు సీసాలో కొంచెం నొక్కి స్టోర్ చేసుకున్నామంటే మనకు పాడవకుండా ఉంటుందన్నమాట. సో మనం బయట కొన్నవి ఏంటంటే ఎక్స్పైరీ డేట్స్, అందులో కెమికల్స్ అవి కలుపుతారు కదా. సో ఇంకా వాటికి ఎక్స్పైరీ డేట్స్ అని అవని ఇవని ఉంటాయి కదా. సో అలా ఉంటే మనం ఏంటంటే ఆ డేట్ వరకే వాడతాం కదా. సో మనం ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అండ్ మనం టీలో కానీ, కాఫీలో కానీ, కషాయంలో కానీ, ఎర్లీ మార్నింగు లెమన్ వాటరు అవి తాగుతారు కదా. సో అందులో కూడా మనము 1 టీ స్పూన్ వేసుకున్నామంటే చాలా వెంటనే మనకైతే రిలీఫ్ని ఇస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అల్లం అంతా కూడా పైన తొక్క తీసేసుకున్నాను. అండ్ ఆ తర్వాత తొక్క తీసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ ఎండకైతే మనకు ఒక 2 డేస్లోనే ఎండిపోతుందన్నమాట. అంటే డ్రై అయిపోతుంది, ఆరిపోతుంది. ఇప్పుడైతే అదే చలికాలంలో అయితే ఒక 4 డేస్ వరకు టైం పట్టిద్ది. ఈ గట్టిగా ఎండ కొడితే మాత్రం ఒక 2 డేస్లోనే మనకు వెంటనే డ్రై అయిపోయి, మనము చేసింది సగం కూడా ఉండదండి. డ్రై అయిపోతే ఎండిపోతే సగానికి సగం కూడా ఉండదన్నమాట. సో అందుకనే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోనండి. ఇలా కూడా అన్నీ కూడా నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఇంకా 2 ప్లేట్లలోకి వెడల్పుగా సన్నగా తీసుకొని ఆరబెట్టుకోనండి. ఇంకొక దాంట్లో కూడా నేను వేస్తున్నాను అనమాట పల్చగా. రెండిట్లో కూడా త్వరగా ఆరుతాయి కదా అనేసి ఇంకా నేను రెండిట్లో కూడా సమానంగా షేర్ చేసి పల్చగా తీసాను అనమాట.
మనము మార్కెట్‌లో తెచ్చుకునే సొంటి అనేది రేటు కొంచెం ఎక్కువగా ఉంటుందండి. అలాగే అది ఘాటు కూడా తక్కువగా ఉంటుంది. అదే మనం ఇంట్లోనే మన కళ్ళ ముందు ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ఘాటు ఎక్కువగా ఉంటుంది. అండ్ అది ఫుల్ స్పూన్ ఏసినా కూడా ఘాటు ఉండదు. ఇదైతే మనం హాఫ్ స్పూన్ వేసుకున్నా సరిపోతుందండి. నేను ఇంకా ఇవి ఇలా ఒక 2 డేస్ వరకు ఇలా ఎండలో పెట్టాననమాట. నాకు ఒక 2 డేస్‌లోనే బాగా డ్రై అయిపోయినాయండి. చూసారా మనకు డ్రై అయిపోతే ఆయన సగం క్వాంటిటీ కూడా లేదనమాట, తక్కువనే ఉంది. నాకు ఇలా డ్రై అయిపోయినాయండి. ఇలా వరకు మనం డ్రై చేసుకోవాలి, బయట ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ఒక మిక్సీలో మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎవరైనా తీసుకున్న ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి జింజర్ అనేది, ఎందుకంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా. ఒక 2-3 మంత్స్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట. ఇది నాకు 1 మంత్ వరకు వస్తుందేమో అనుకుంటున్నాను, బట్ చూడాలి. ఇంకా ఇది మనము ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే నార్మల్గా దగ్గు జలుబు ఉన్న మనకన్నా మన పక్కన ఉన్న వాళ్ళే ఎక్కువగా కంగారు పడే పరిస్థితి కదా ఇది. అందుకనే మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని టీలో కానీ కాఫీలో కానీ కషాయంలో కానీ వేసుకొని తాగారంటే మనకు వెంటనే రిలీఫ్గా ఇస్తుంది. చాలా అంటే చాలా ఫలితం చాలా బాగుంటుందండి. మనం ఇది ఇలా వేసుకుంటే ఎందులోనైనా యూస్ చేయొచ్చండి, ఒక టీ కాఫీ అనే కాదు. ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో. మీ అందరికీ డెఫినెట్లీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మనము ఇలా స్టోర్ చేసుకున్న చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకోవాలన్నమాట అండి. గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఇలా కొంచెం నొక్కి పెట్టి గాజు సీసాలోకి స్టోర్ చేసుకోండి. మనం టీలోనైనా కాఫీలోనైనా కొంచెం వేస్తే సరిపోయిద్ది అనమాట, హాఫ్ స్పూను. ఎందుకంటే ఎక్కువ ఘాటుగా ఉంటుంది కదా, కొంచెం తీసుకోండి సరిపోయిద్ది అనమాట, చిన్న స్పూన్ తోటి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీ అందరికీ కూడా డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ అనేది అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ హోమ్ పేజ్లో తెలియజేస్తుంది. సో దట్ నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను, చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ మల్లీశ్వరి స్మార్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. Until then, take care. Bye bye. Thanks for watching. Don't forget to subscribe my channel.